గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంపీపీ క్రాఫ్ట్. ఈరోజు అయితే మనం మైండ్ క్రాఫ్ట్ సోలో సర్వైవల్ హార్డ్ కోర్ సిరీస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే ఒక బ్రో అడిగాడు అన్నమాట హార్డ్ కోర్ సిరీస్. ఆ బ్రో అడిగాడు కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట హార్డ్ కోర్ సిరీస్. ఓకేనా గైస్. అండ్ ఆ బ్రో అడిగాడని కాదు, చాలా రోజుల నుంచి హార్డ్ కోర్ చేయాలనుకుంటున్నాను, అందుకే చేస్తున్నాను. అండ్ ఇంకో రీజన్ గైస్, అండ్ ఇంకోటి గైస్, ఈ వీడియోస్ మల్టీప్లేయర్ సిరీస్ కూడా అడిగాడు ఆ బ్రో. అయితే ఆ బ్రో అడిగాడు కానీ మల్టీప్లేయర్ అయితే కష్టం గైస్, ఎందుకంటే ఆర్డిఎక్స్ బ్రో అయితే సైడ్ అయితే అతను ఉన్న ఏరియా విలేజ్ గైస్, సిగ్నల్స్ ఏమి గట్రా రావు, ఏం చేయడం వేస్ట్, అక్కడ విలేజ్ కాబట్టి. అందుకని ఆ బ్రో చెప్పేశాడు అక్కడ వీడియో చేయడమే గొప్ప విషయం బ్రో, ఇంకా అప్లోడ్ చేయడం అంటావా అమ్మ బాబాయ్ అన్నట్టు ఉంటుంది అని చెప్పాడు. ఇంకేం చేయలేం గైస్, అది వదిలేయండి. ఇంకా మల్టీప్లేయర్ అయితే ఇంకా రావడం లేట్ అవుతుందని చెప్పి నేను ఒకటి అనుకున్నాను గైస్. ఏంటంటే మీలో ఎవరైనా, అంటే ఎవరైనా పర్లేదు గైస్, యూట్యూబర్ అయినా పర్లేదు, సబ్స్క్రైబర్ అయినా పర్లేదు, నేను ఈ టైమింగ్స్లో దానికోసం మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ నేను డిస్కౌంట్లోకి వచ్చి జాయిన్ అవ్వాలి. నేను చెప్పిన టైంకి అయితే మీరు ఉంటే చాలు, మీ ఫ్రీ టైం అయితే చాలు గైస్. మీకు ఈ టైం ఓకే బ్రో, మేము ఈ టైం ఉంటాం బ్రో అన్న వాళ్ళైతే రండి. ఈ టైమింగ్స్ ఏంటంటే ఎవ్రీ సండే 2 o'clock నుంచి, అంటే 2:30 నుంచి 6 o'clock వరకు, అంటే 6 వరకు ఉంటా. అండ్ మళ్ళీ నైట్ 8 కానీ 7 కానీ వస్తా. ఆ టైంలో మిగిలిన మండే టు ఫ్రైడే ఆ డేస్ ఉంటాయి కదా, శనివారం వరకు, ఆ డేస్లో ఏంటంటే నేను ఎవ్రీ 6:45 నుంచి 8 o'clock వరకే ఉంటాను. ఎందుకంటే మిగిలిన ఆ టైంలో నాకు ఎవరైతే ఆ టైంలో ఫ్రీగా ఉంటాను, ఆ టైంలో నేను వీడియోలు చేయడానికి సాయం చేస్తాను బ్రో అంటే ఓకే. మీరు ఏం చేయగలరా, మల్టీప్లేయర్ సిరీస్ వీడియోస్ చేయబోతున్నా సబ్స్క్రైబర్తో, జస్ట్ మీరు వస్తే చాలు ఆ టైమింగ్లో. అక్కడే ప్లీజ్ రండి, వీడియో చేద్దాం. అండ్ అదైతే అది మల్టీప్లేయర్కి ఒక ప్లేయర్ కావాలి అంతే గైస్. మీకు కుదిరితేనే ఈ టైమింగ్లో ఓకే అనుకుంటే రండి, ఎవరైనా పర్లేదు. అండ్ హార్డ్ కోర్ స్టార్ట్ చేసిన కాబట్టి గాయస్, ప్లీజ్ గాయస్, ఈ వీడియో కంపల్సరీ 10 lakhs కంప్లీట్ చేయండి. 10 lakhs కంప్లీట్ అవుతేనే వీడియో బేగా వస్తుంది, లేదంటే డిలే అవుతుంది. మీకు డిలే అయినా పర్లేదు అనుకుంటే 10 lakhs చేయడం మానేయండి. 10 lakhs అయితే చేయండి. అంటే పొగగా చెప్తున్నాను కాదు, చెప్తున్నాను. కొన్ని వీడియోస్ 10 lakhs వచ్చేసారు, కానీ ఈ వీడియో కంపల్సరీ 10 lakhs కంప్లీట్ చేస్తేనే నేను చేయగలను, ఎందుకంటే హార్డ్ కోర్ గైస్. అండ్ ఓకేనా గైస్. అండ్ లైక్ చేస్తే సరిపోదు, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మెజారిటీ 53-50 అంతో సంథింగ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఫ్రీయే కదా. ఎట్లాంటి మంచి మంచి కంటెంట్స్ నేను తీసుకురావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కదా మోటివేషన్ వచ్చి తెలుస్తుంది. వాచింగ్ చూస్తే గైస్ 34 ఇలా ఉంటాయి. అలా గైస్, వాచింగ్కి సబ్స్క్రైబ్కి సంబంధం ఉండలేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వరల్డ్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఇది ప్రీ రికార్డింగ్ వీడియో మాట, నేను బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల గేమ్ని రికార్డింగ్ ముందు చేసేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం. మ్యాక్సిమం స్కిప్ ఉంటుంది. ఓకేనా గైస్, వుడ్ కలెక్ట్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ ఓకే, బేసిక్ టూల్స్ అన్నీ చేసుకుందాం గైస్, కావాల్సినవి అన్నీ. ముందు టీ పూర్తిగా తీసేద్దాం. మనకి ఈ భయం వచ్చేసి గైస్ నాకు ఎలా వచ్చిందంటే గైస్, నాకు ఓల్డ్ సరదాగా క్రియేట్ చేసుకున్న ఓల్డ్లో సీడ్ ఓల్డ్ బాగుంది కాస్త, అది బాగుంది కదా అని ఆ సీడ్ తీసుకుని అందులో పెద్దగా ఎక్కువ వాళ్ళ జస్ట్ స్టోన్ ఐటమ్స్ వర్క్ చేసుకుని ఆ ఓల్డ్ ఆపేసాను. నాకు సిరాకెక్కి ఆ ఓల్డ్ కాస్త బాగుంది కదా అని ఆ సీడ్ ఎట్టి ఆటుకో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం స్క్వాడ్ పికాక్స్ అన్నీ చూసుకోవాలి. ఓకే, మనకి ఇప్పుడు స్క్వాడ్ వచ్చింది. ఒక పికాక్స్ చూద్దాం. పికాక్స్ కోసమే పక్కన బోల్డ్ ట్రీలు ఉన్నాయి, మనకు లేవా. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో ఉంచుకోండి. ఇది మన రొటీన్ అనుమతి. ఓకే, అండ్ నేను ఈ వీడియోలో ఒక టార్గెట్ పెట్టుకున్నాను గైస్, చికెన్స్ని వదిలేండి, పిగ్స్ని కానీ మ్యాక్సిమం మెజారిటీ చంపను. ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా ఇది ఒక నాకు డేర్ లాంటిది, ఒక ఛాలెంజ్ లాంటిది. ఎందుకంటే నేను పిగ్స్తో పెద్ద ఉపయోగం లేదని కాదు, నేను ఎందుకు చంపనంటే ఒక కారణంతో చంపను, వాటిని చంపను అంతే. ఆ రీజన్ మీకు అంతలా అంటే కామెంట్ చేయండి, చెప్తా. అది అనవసరమైన రీజన్ ఏంటండి. నేను పిగ్స్ చంపకుండా, పిగ్ మీట్ తినకుండా ఓన్లీ కౌస్ అండ్ షీప్స్ మీటే తింటాను. మ్యాక్సిమం చికెన్ మీట్ కూడా తినకుండా నేను చూస్తాను. చికెన్స్ మీట్ కుట్టినా సరే, అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎపిసోడ్లో వదిలేయండి, సెకండ్ ఎపిసోడ్ నుంచి అయినా ట్రై చేస్తాను. అండ్ వుడ్ కొట్టి మన స్టోన్ ఐటమ్స్ చేసుకుని చేయాలి. ఈ వీడియో మెజారిటీ లక్ష్యం ఏంటంటే ఐరన్ ఆర్మర్, కానీ ఐరన్ ఆర్మర్ వద్దు, కనీసం ఐరన్ టూల్స్కి అయినా వెళ్ళేంత వరకైనా ట్రై చేద్దాం. అవుతుంది గ్యాస్, లేదంటే లేదు, లేదా విలేజ్ దొరికినా అక్కడ వరకు చేసి ఎండ్ చేసేస్తాను.
అండ్ గైస్ నేను హార్డ్ కోర్ వరల్డ్ ఆల్రెడీ ట్యూటోరియల్ కొంతమంది వీడియోస్ చూసా పర్పస్కి మొబైల్లో కాబట్టి అండ్ పెంచుకోవాలి. అసలు హార్డ్ కోర్లో గురించి కొంచెం రీసెర్చ్ చేశానులేండి. అర్థం కదా అవసరం. ఇప్పుడు పెయిన్ పాయింట్కి వద్దాం. వుడ్ కలెక్ట్ చేయాలి ఫస్ట్. అండ్ మనకి ఈ వీడియో లక్ష్యం బెడ్ అండ్ కాస్త ఫుడ్, ఐరన్ కొంచెమైనా అప్డేట్ అవ్వాలి. అది టార్గెట్. అందులో ఏది అవ్వినా ఎంజాయ్ అని ఏదో ఐరన్ ట్రై చేస్తా. అండ్ షెల్టర్ 2-3 ఎపిసోడ్ తర్వాత ఫిక్స్ అవుతానండి. ఇంకనైతే నచ్చలేదు నాకు. ఈ భయం బాగానే ఉంది, సేఫే. కానీ ఎక్కడ హౌస్ అంటే ఏం బాగోదు గైస్. ఆగండి. స్క్వాడ్, పికాక్స్ అన్నీ చేసేసుకుందాం. అప్పుడే స్టోన్కి అప్డేట్ కూడా అవుదాం. దగ్గరలో స్టోన్ కనబడితే చూద్దాం. ఆగండి. ప్లాంక్స్ పెట్టడానికి చూస్తున్నాను. ఓకే, పికాక్స్ వచ్చింది. అంటే అర్థం కావట్లేదు గైస్. పికాక్స్ నొక్కినా వచ్చినట్టు చూపించట్లేదు. ఒక్కోసారి ఎంతసేపు పట్టినాను అనకండి. ఇది లేమన్ షీప్ అనుకున్నాను కాసేపు. సర్లేండి. ఓకే, ఇప్పుడు మనకు ఇంకో 2 షీప్స్ కావాలి. బేసిక్స్ టూల్స్ సరిపోయి మనకి షీప్ కావాలి. ఈ ట్రీని కొట్టేద్దాం. ఎందుకైనా మంచిది. ఒకవేళ కనుక మనకి ఏ జీఫు ఏది దొరకకపోతే ఒక గదిలో కట్టేసుకొని దోకుందాం మార్నింగ్ అయ్యేంత వరకు. ఆ తర్వాత చూసుకోవచ్చు షీప్స్ కోసం. ఎందుకంటే నాకు నమ్మకం లేదు దొరనామే. నేను ఆడే హార్డ్కోర్ గేమ్ ప్లేకి అంతే. అండ్ గైస్ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసే కానీ ఎంటర్ డ్రాగన్ చంపేంత వరకు వెళ్ళిపోతారేమో అని. ఈ వరల్డ్లో అంత సీన్ లేదు. నార్మల్ సర్వేలోనే నెదర్కి వెళ్ళే తర్వాత అంతే. అండ్ నెదర్ కానీ గుర్తొచ్చింది గైస్. మన సోలో సర్వర్ వరల్డ్ అయితే సంకనాకపోయింది. ఏమైందంటే అంటే ఏమైంది, జస్ట్ నిన్న వీడియోస్ అవుతుంది. అదే వీడియోస్ వదిలేండి. మ్యాక్సిమం అసలు ఏం జరిగిందంటే గైస్, పాయింట్ ఏంటంటే మనం గేమ్ ఆడదామని మైన్క్రాఫ్ట్ ఓపెన్ చేస్తే ఏ గ్లిచ్ వల్ల తెలీదు స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. నేను ఏదో నొక్కాను, మైన్క్రాఫ్ట్ డిలీట్. పోన్లే మైన్క్రాఫ్ట్ డిలీట్ అయిపోయింది కదా, అకౌంట్ లాగిన్ అయితే ఓల్డ్ సెడ్ వచ్చేస్తాను ధీమాగా ఎక్కించి ఓల్డ్ అకౌంట్ లాగిన్ అయ్యాను. అకౌంట్ మైన్క్రాఫ్ట్ సేఫ్గా ఉంది. ఓల్డ్ చూస్తే ఒకటి లేదు గైస్. నేను ట్యూటోరియల్ వరల్డ్ ఒకటని, ట్రైనింగ్ వరల్డ్ అని, అలాగే ఇప్పుడు మేము వీడియో వస్తున్న వరల్డ్ 3 వరల్డ్స్ ఉండాలి. అండ్ ఒక హార్డ్కోర్ వరల్డ్ కూడా ఉండాలి. అంటే హార్డ్కోర్ ఎప్పటి నుంచో చేద్దామని ఆడుతున్నాను. అందులో ఆ 4 వరల్డ్ గోవింద్ గైస్. ఇంకేం చేయలేము మనం, ఏం చేయలేము. మన మొబైల్ చచ్చిపోద్ది అంతే. అందుకని నేను ఏం చేస్తానంటే గైస్, మ్యాక్సిమం అదే ఒక్క నిమిషం ఆగండి. స్టోన్ మీకు ఇది వీడియో ఎండింగ్లో చెప్తాను ఏమైందో పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు దాకా బాగా ల్యాగ్గా అనిపించింది. నేను ఎక్కువ ఆగుకుంటూ పోతున్నాను, మీకు ల్యాగ్ అవ్వకూడదు కాబట్టి. ఓకే, స్టోన్కి అయితే కలర్ చేద్దాం. ఫర్నెస్కి, పికాక్స్కి, స్క్వాడ్కి అన్నీ చేసేసుకున్నాం. స్టోన్ ఐటమ్స్ కూడా మనకి ఇప్పుడు ఫర్నెస్ కావాలి. ఓకేనా. అండ్ ఏమైంది, ఆ వరల్డ్ అన్నీ పోయాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వరల్డ్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ చికెన్ని ఏదో పొరపాటున చంపేయాలండి, అది వదిలేండి. నేను అప్పటికప్పుడు అనుకోలేను. ఆ వీడియోస్ మధ్యలో అనుకున్నాను, ఇదంతా స్టార్టింగ్లో అనుకోలేదు. అందుకే ఇలా చేసాం మనం. వదిలేండి. ఆ మీట్ మాత్రం నేను ఆ తర్వాత అనుకున్నా కానీ తెలియదు. చికెన్ మీట్ వదిలేండి, అనవసరమైన మ్యాటర్. మెయిన్ మ్యాటర్లోకి వద్దాం. ఇప్పుడు మన స్టోన్ కూల్కి అప్డేట్ అయ్యాం కాబట్టి కొంచెం ఎక్స్ప్లోరేషన్ చేద్దాం. లేదా అన్ని హౌస్ నుంచి వస్తాయా? ఓకే, అక్కడ ఏదో దొరికింది. ఓకే, అది ప్లేన్స్ అనుకుంటా. కంపెనీస్ ఇది ఐలాండ్ కదా. ఇది సవానా? అదేంటి సవానా కాదో నాకు తెలీదు. కామెంట్ చేయండి గైస్. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇది సవానా కాదా అని. మ్యాక్సిమం అదే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్లేన్స్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ ఏరియా బాగోలేదు, నాకు నచ్చలేదు. అలా అని కాదు, సమానం నచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే ఈ మాబ్ ఏంటో చెప్పండి గైస్, నాకు అర్థం కావట్లేదు. ఇది ఏంటి అసలు? ఇది చూస్తుంటే నాకు అది గుర్తొస్తుంది, దాని పేరు గుర్తు రావట్లేదు. కానీ ఇదేదో ఇది నాకు తెలుసు. చీమలు తినే పురుగు, అదే యానిమల్ ఏదో ఒకటి. అది ఎందుకు మైన్క్రాఫ్ట్లోకి వచ్చింది, అది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చిందో కామెంట్ చేయండి గైస్. అసలు అదేంటి, ఎందుకు తీసుకొచ్చాడు మైన్క్రాఫ్ట్, అది ఏ వర్షన్లో తీసుకొచ్చాడో కూడా కామెంట్ చేయండి. నేను ఆడితే 1.21 హార్డ్కోర్ వర్షన్. మనం అయితే షీప్ అయితే ఫైనల్లీ దొరికింది. ఎగ్జాక్ట్గా షీప్ అని అప్పుడు ఆ షీప్ ఆ గురించి చాల్సినతోటే దొరికింది అన్నమాట. అండ్ మనకి ఇంకా 2 దొరికితే చాలు గైస్, సెట్. మన బెడ్ వచ్చేది. ఫస్ట్ టార్గెట్ పోతుంది వీడియోలో. సెకండ్ టార్గెట్ ఐరన్కి అప్డేట్ అవ్వాలి గైస్. ఐరన్ టూల్స్ ఉంటే చాలు. నేను ఇంకా ల్యాగ్ చేయను గైస్. ఐరన్ టూల్స్కి భయపడి వద్దులే మైనింగ్ అనుకోను ఈసారి. ఇక్కడ ఒక షీప్ ఉంది, 2 షీపులు చంపాం. దీన్ని కూడా చంపేద్దాం. 3 షీప్ సెట్, మనకి ఫుడ్ సెట్, బెడ్ సెట్. ఎక్కడైనా బెడ్ చేసుకుందాం. అంటే క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది, కానీ ఇంకో షీప్ ఉందేమో అని ఆశపడి చూస్తున్నాను. ఎందుకంటే స్పేర్ బెడ్ ఒకటి చేసుకుందాం అనుకున్నాను. సరే అండి, క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుని ఒక బెడ్ చేసేసుకుందాం. మేజర్ టార్గెట్లో ఒకటి పూర్తి అయిపోయింది. ఇంత బేగా కాదు, చాలా సేపు తర్వాత. ఓకే,
ఇదే గైస్ రికార్డింగ్ బాధ. ఎడిటింగ్ చేసుకున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది నాకు. సర్లేండి బెడ్ అయితే ఒకటి వస్తుంది అండి. ఓకే మనకి ఇప్పుడు ఈ కొండపైకి ఎక్కి ట్రై చేద్దాం ఏమైనా ఉందా అని. అంటే మనకి ప్లేన్స్ కానీ ఏదైనా విలేజ్ దొరికితే ఇంక సగం సెట్గా ఫుడ్కి సేఫ్టీ అన్నీ చూసుకుంటారు. ఐరన్ గోళం బాబాయ్ ఉంటాడు మన వెనకాలే, ఇంకేం భయపడకలే. ఓకే గైస్ ఈ పైకి ఎక్కడానికి చూస్తాను. పైకి ఎక్కగలుగుతాం గైస్. సో 5కి అయితే ఎక్కేసాం గైస్. 5కి అదేదో పైకి అయితే ఎక్కేసాం కష్టపడి ఏదోలాగా. మనం అయితే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూద్దాం. అలాగే ఇది కేవా, ఇక్కడ కోల్ దొరికితే బాగుండు. అరే కోల్ లేదు గైస్, ఉంటే పాటికి కనపడుతుంది కదా. మన గుడ్డిగాలికి కూడా కనపడలేదంటే ఏం చేయాలి గైస్. కోల్ సర్లేండి కోల్ దొరకలేదు. ఇప్పుడు వచ్చి స్టార్టింగ్ నుంచి ఇందాక నుంచి తిరుగుతున్నాను కానీ ఒక్క కోల్ దొరకలేదు. ఓకే అక్కడ చికెన్ ఉంది కానీ చంపకూడదు అనుకున్నాను, కానీ అది ఇప్పుడు అనుకున్నట్టున్నాను. ఇప్పుడు అనుకోలేదు, ఇంకా చికెన్ చంపకూడదని అనుకోలేదు. సర్లేండి ఆ చికెన్ గురించి వదిలేయండి. ఇక్కడ నుంచి నైట్ కూడా అయిపోతుంది, ఫస్ట్ డే కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా స్టిల్ మనకి కావాల్సిన ఐరన్ దొరకలేదు, కోల్ దొరకలేదు, కానీ స్టోన్ ఏదోలా కలెక్ట్ చేసాం. ఏంటి గైస్ ఫస్ట్ డే గైస్ మైన్ క్రాఫ్ట్ ఫస్ట్ డే కంప్లీట్ చేస్తున్నాం. అంటే కంగారు తొత్తర ఆగలేదు, ఎందుకంటే హార్డ్ కోర్ కదా గైస్. నాకు భయం ఎక్కడి నుంచి ఏ జాంబీ వచ్చి నన్ను చంపేద్దాం నా భయం. సర్లేండి డే అయితే కంప్లీట్ అయింది. మీకు ఇది కట్ చేద్దాం అనుకున్నాం కానీ మీకు చూద్దామని ఉంచాను. ఓకే ఫుడ్ కూడా అయిపోతుంది, కుక్ చేసుకుని తినాలి. అందుకని కోల్ లేక ఫుడ్ తినలేదు, లేదంటే తినుంటే అదేదో ఎఫెక్ట్ ఉంటుంది కదా గైస్, అది వస్తుంది. ఓకే ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఎందుకు కలర్ చేసా. సర్లేండి ఏదో ఒక దానికి పనికి వస్తుంది. ఏంటి స్క్రీన్ ఆటో టచ్ అయింది గైస్, అది అప్పుడు ఏం చేయలేం. ఆటో టచ్ ప్రాబ్లం అప్పుడప్పుడు వస్తుంది లేండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మనం మళ్ళీ ఏదైనా ఓర్ దొరికాక కలుద్దాం, కోల్ కానీ ఐరన్ కానీ. ఎందుకంటే దాన్ని తిరుగుతున్నా ఏం దొరకట్లే. సేపు తిరిగాక మనకి ఒక కేవ్ దొరికింది, ఇక్కడ కోల్ కూడా కనపడింది. ఓకే కోల్ అయితే కలెక్ట్ చేద్దాం. ఓకేనా ఈ కోల్ అయితే కలెక్ట్ చేసి మనం ఎన్ని వస్తాయి చూద్దాం. 2 అనుకుంటున్నాను. ఓకే 2 వచ్చాయి కోలు. ఇక్కడ కేవ్లో ఏదో ఉంది, ముందుకు వెళ్దామా. టార్చెస్ ఉన్నాయి, ముందు ఒక టార్చెస్ చేసేసుకుందాం గైస్. ఎందుకంటే రిస్క్ ఎందుకు, లోపలికి వెళ్దాం. ఏమైనా దొరికితే పెడతా, ఏం లేదంటే రెగ్యులర్ ఎక్స్పోర్ట్. బ్లాక్ షీప్ కూడా కాదు, ఇది ఏదో గ్రే కలర్ అనుకుంటా. సరేండి అక్కడ వైట్ షీప్ ఉంది, ఇది షీప్ ఉంది, 2 షీపులు చంపేద్దాం. ఓకే ఈ షీప్ కూడా భలే అవుద్ది, మన చేతిలో అవ్వక తప్పదు. సారీ షీప్ ఫుడ్ కావాలి, ఎందుకంటే ఇది హార్డ్ కోర్ కాబట్టి మనం చాలా గట్టి ఫుడ్ పెట్టుకోవాలి. ఓకే మనకైతే ఫుడ్ వచ్చింది. అయితే ఇన్వెంటరీ సర్దుకోవడం మర్చిపోయాను గైస్, ఇప్పుడు సర్దుకుంటున్నాను. నేను ఒక అంత గొప్ప ఆటగాడిని. ఆ ఆటగాడి అంటే ఫ్రీ ఫైర్ అదే గేమ్ ప్లేయర్ నేను, మీరు ఏదో అనేసుకుంటారేమో. మనమైతే ఇప్పుడు ఫుడ్ కింద కుక్ చేద్దాం, అది అక్కడ కుక్ అవుతూ ఉంటుంది. ఇంతలో మనం ఫుడ్ కొంచెం కలెక్ట్ చేద్దాం. అండ్ ఫుడ్ అంతా కలెక్ట్ చేసాక కలుద్దాం గైస్, ఎందుకంటే చాలా సేపు అండి ఫుడ్ కోసం తిరగాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక షీప్ కూడా నాకు కనపడలేదు. అంటే ఇప్పుడు ఒక షీప్ చంపేసాను, ఇవే ఉన్నాయి, మళ్ళీ వాటి కోసం ఎంత దూరం వెళ్ళాలో. సరే నాకైతే దొరికింది మాట ఒకటి, అదే ప్లేన్స్. అవును గైస్ నేను ఏం చేయలేదంటే రికార్డింగ్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ఆఫ్ చేసి ఇలా వస్తున్నా. అలా వస్తుంటే మనకు ప్లేన్ దొరికింది. ప్లేన్స్ ఇప్పుడు చూద్దాం, ఇక్కడ బాగుందంటే షెల్టర్ పెట్టేద్దాం, లేదంటే ఇప్పుడు షెల్టర్ గైస్ నేనేమి బేస్ ఇక్కడ ఉంచను. ఒక 2-3 ఎపిసోడ్స్ వరకు చూస్తా, ఓకే అనుకుంటే అక్కడే పర్మనెంట్గా ఉండిపోతాం. ఓకేనా ఇప్పుడైతే ఈ బియ్యం ఇది ప్లేన్సా జగ్గిలా ఫారెస్టా ఇవన్నీ చూద్దాం. ఏంటి అసలు ఇది ఏంటి అనేది, ఇది ఏంటి అసలు. అక్కడ ట్రీ ఉంది కానీ దాన్ని కొట్టే అంత ఓట్లేదు. ఓకే ఇది నాకు తెలిసి ఇక్కడ పంప్కిన్స్ ఉన్నాయంటే డౌట్ లేదు గైస్, విలేజ్ ఎక్కడో ఉంది దగ్గరలోనే. గైస్ నాకు చెప్పండి అసలు పంప్కిన్స్ ఉన్న సైడ్ ఎటు సైడ్కి వెళ్తే విలేజ్ దొరకదు చెప్పండి, నాకు అసలు అర్థం కావట్లేదు. పంప్కిన్ బ్యాక్ స్ట్రైట్కి వెళ్తాను, లేదా పంప్కిన్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళినా రైట్ సైడ్ వెళ్ళినా విలేజ్ దొరకదు. ఏంటి గైస్ ఇది ఓకే మనకేదో కొండ మాట నాకు అర్థమైపోయింది, ఇది ఒక ఐలాండ్, మనం మోసపోయాం. ఐలాండే, ఈ ఐలాండ్లో ఇల్లు కట్టుకుంటే మనకేం లోపం రాదు. కట్టుకోవచ్చు, స్ట్రక్చర్స్ కట్టుకోవచ్చు, కానీ ఇది ఒక ఐలాండ్ కదా గైస్, ఏం నమ్మని కట్టుకోవాలి. పక్కన ఏమో సవానా, ప్లేన్స్ కూడా కాదు ఇది ఐలాండ్. ప్లేన్స్ లాంటిదే ప్లెయిన్ ఐలాండ్ అనుకోండి. చూడండి చుట్టూ వాటర్ ఉంది, అక్కడక్కడ ప్లేన్స్ సవానా ఉంది. సరే అండి చూద్దాం ఇంకెక్కడైనా మంచిగా ఉందా లేదా. సరే అండి ఎంత ఎక్స్ప్లోరేషన్ చేసినా మనకి ఏం దొరికిలే లేదు. మనం
ఈ ఐలాండ్ నుంచి మన ఐలాండ్కి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఇక్కడ కేవ్ ఉంది, చూద్దాం. ఇది కేవా షోకేసా? ఓకే, వేస్ట్ గైస్, అనవసరంగా వచ్చింది. సర్లే, ఏం చేస్తాం, మనకు టైం బ్యాడ్. అత్తమాను రిపీట్గా ఒకే పదం అంటున్నాను, సారీ. అది నాకు అలవాటు అయిపోయింది. ఓకే, ఇది కేవ్లా ఉంది. ఇక్కడ ఏదో ఉంది. ఏదో ఉంది, కోల్ ఉంది గైస్. దిగుదాం. అందుకని ముందు బెడ్ దిగాలంటే ముందు చెత్త చేతిలో తీయాలి, ఎందుకంటే కోల్ చేతిలో కప్పితే కోల్ ఇప్పుడు మైండ్ చేసాను, కానీ మామూలుగా చేతిలో ఖాళీ పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. ఆడ మనకి ఐరన్ కానీ ఏమైనా దొరకచ్చు, సర్దుకుందాం కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దూకేద్దాం కిందకి, అందుకని ముందు పూర్తిగా సర్దుకుని దూకాలి, ఎందుకంటే ఏమైనా మంచి ఐటమ్స్ ఉంటే పైకి వెళ్ళిపోతే మనకు కనపడవు. ముందు ఈ వాటర్ బ్లాక్ని తీసేద్దాం, అదే డట్ బ్లాక్ తీసి మనం నిలబడడానికి ఉంటున్నాం. ఇది కేవ్, కిందకి వెళ్దామా? అదే సరే, ఒకసారి వెళ్ళి చూద్దాం, ఏమైనా దొరికితే లేదంటే లేదు. ఓకే, మనమైతే చాలా డార్క్గా ఉంది గైస్, చాలా రిస్క్. మనకి అప్పుడే పూజ పెడతాడు, అప్పుడు మనం ఈ వీడియో ఫస్ట్ ఎపిసోడ్లోనే మనం చచ్చిపోతాం. అలాంటి జరగకూడదు అంటే ఆ లోపలికి వెళ్ళకూడదు. ఐరన్ ఉంటే వదులుతామా? అనవసరంగా వచ్చాం అనుకున్నాను, కానీ సేవ్ అయింది. ఓకే, ఏదో సౌండ్స్ కూడా వస్తున్నాయి లైట్గా, ఏయో మాప్ సౌండ్స్ లాగా అనుకుంటా. సరే, ఒక్క ఐరనా? వచ్చేసాడమ్మా జాంబీ. ఐరన్ దొరికినట్టునే ఒక్క జాంబీ వచ్చేసాడు. వాడికి నాకు తెలుసురా మీరు ఇలా వస్తారని, అందుకే నేను లోపలికి రాలే. ఈ డొట్బాక్స్ తీసి పారిపోతాను నేను. ఎందుకు కిందకు వస్తా? ఒక జాంబీ ఉన్నదని కాదు, ఫస్ట్లోనే కేవ్కి ఎందుకు అని నా ఒపీనియన్. కింద నుంచి వెళ్ళిపోతాం. అక్కడ ట్రీ ఉంది, అదే ఆ ట్రీని నెక్స్ట్ టైం కొడదాం, ఎందుకంటే ఇప్పుడు ఓపిక లేదు గైస్, అంత ట్రీని పూర్తి కొట్టాలా? అయ్యి బాబోయ్, బేసిక్ పెడదామా? అది విలేజ్ అనుకున్నాను ట్రీని చూసి కాసేపు. సరే, ఇక్కడ విలేజ్ అదే ఇల్లు బాగోదు అనుకుంటా, ఎక్స్ప్లోరేషన్ చేద్దాం. అదే ఇక్కడ బాగోలేదు, వేరే చోటికి వెళ్దాం. మళ్ళీ సవానా వెళ్దాంలేండి. ఏమైనా దొరకచ్చు, షుగర్ కెన్ కూడా తీసుకున్నా, కొంచెం పేపర్స్ కానీ ఉపయోగపడుతుంది, లేదా కేక్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ వావ్, మనకి దొరికింది. దీని పేరేంటో నాకు తెలీదు, కానీ ఇందులో మైండ్ షాప్ ఉంటుంది, ఐరన్ గట్టిగా దొరుకుద్ది. ఎక్స్ప్లోరేషన్ ట్రై చేద్దాం ఈ లోపల. ఇది ఐలాండ్ గైస్, వేస్ట్. ఐలాండ్ బదులు ఫ్లాట్గా ఉంటే బాగుంది గైస్. నాకు వచ్చిన భయం ఐలాండ్ అనుకుంటా, నేను ఎక్కువ ఎక్స్ప్లోరేషన్ చేయలే. చేస్తుంటేనా ఇది, అప్పుడు నేను ఇది యాడ్ చేసేటప్పుడు ఆలోచించేవాడిని. ర్యాండమ్గా రేట్ చేయాల్సింది గైస్, నేను తొత్తరాపక తెలిసిన సీడ్ కదా అని చెప్పి యాడ్ చేశాను. నా ఓల్డ్ పోయింది కాబట్టి బాధలో స్టార్ట్ చేసాను, కానీ లేదంటే స్టార్ట్ చేయను. ఇప్పుడుకో డిలే అయ్యింది, హార్డ్ కోర్ ఎట్టు, కానీ ఇంత సరదా తిరిగిపోతుంది గైస్. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు గైస్ ఫస్ట్ ఎపిసోడ్లో, ఎందుకంటే మనకి షెల్టర్ కావాలి, ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఆ టార్గెట్ ఇప్పుడు వచ్చి అవ్వలేదు. ఒక ఐరన్ ఇంగట్ ఇప్పుడు దాకా ఎంతసేపు కదలబడితే ఇప్పుడు దొరికింది, అంటే పిచ్చోళ్ళ తిరిగితే ఒక్క ఐరన్ ఇంగట్, అది కూడా ఐరన్. ఓకే, స్టిక్స్ ఇది వస్తుంది, రాలేదేంటి, దీని నుంచి వస్తుంది. స్టిక్స్ వస్తాయి గైస్, అంతకన్నా ఇక్కడ ఏం లేవు. ఐరన్ దొరుకుద్ది, ఇక్కడ గోల్డ్ కూడా దొరుకుతుంది. జస్ట్ మిస్ గైస్, లేదంటే సచ్ చూరుకునేవాడిని. ఇక్కడ ఎండ్ అయిపోయింది వీడియో. మనకి కళ్ళు నెత్తికెళ్ళి కిందకు చూసుకోం. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలంటే మైండ్ షాఫ్ట్ కానీ ఏదైనా. ఇక్కడ మైండ్ షాఫ్ట్ ఉందామా చూద్దాం. ఇక్కడ బేస్ కడితే వేడి ఉంటుంది, కానీ వద్దు గేస్, ఇక్కడ వద్దు బేసు. ఎవరైనా కామెంట్ చేయండి, ఇలాంటి ఏరియాలో ఎవరైనా బేస్ కట్టుకున్నారా అని. ఎందుకంటే గోల్డ్ ఐరన్ గట్టిగా దొరుకుతుంది గేస్ ఇక్కడ. మైండ్ షాప్లు ఉంటాయి, మైండ్ షాప్ అంటే తెలుసు కదా గేస్ మీకు. నేను నాకు ఎప్పుడు ఇది దొరకలేదు గేస్, నా సర్వైవల్లో ఎప్పుడు ఈ భయం నాకు ఎప్పుడు దొరకలేదు. ఈ భయం పేరు తెలిస్తే కామెంట్ చేయండి, నాకు తెలియదు ఈ భయం పేరు. ఓకే, ఐరన్ కుక్ చేసి షీల్డ్ చేసుకుందాం గేస్. కనీసం షీల్డ్ అయినా చేసుకుని వెళ్దాం, ఎందుకంటే ఇంకేం చేయలేం దీన్ని. నేను ఏమనుకున్నానంటే ఐరన్ దొరికితే దీన్ని దాచుకుందాం అనుకున్నాను. అదే ఇంకో ఐరన్ దొరుకుతుంది కదా, అప్పుడు చూసుకుందాంలే అనుకున్నాను, దొరకలేదు. ఇంకేం చేస్తాం, ఒక షీల్డ్ చేసుకుని వెళ్దాం. షీల్డ్కి ఏం తక్కువ వస్తుంది, వుడ్డే కదా, చేసేద్దాం. ఓకే, షీల్డ్ వెపన్స్లో ఉంటుంది కదా, వెపన్స్లో షీల్డ్ వస్తుంది. మామూలుగా కెలికి చూసానులేండి, అది ఓకే. షీల్డ్ అయితే వస్తుంది, షీల్డ్ తీసుకో బాబు.
బద్ధం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క షీల్డ్ వేసుకున్నాం గైస్ ఎపిసోడ్లో ఒక అప్డేట్ అయ్యాం. ఇప్పుడు స్టూల్స్ కావాలి, ఐరన్ హ్యాండ్. ఈ ఫుడ్ కుక్ అవుతూ ఉంటుంది, మనం ముందుకు వెళ్దాం. ఓకే, స్క్వాడ్ ఎందుకు పట్టుకుంటున్నానంటే మ్యాక్సిమం ఏదైనా జాంబీ స్కెల్టన్ వస్తుందని నా భయం గైస్. అండ్ ఇప్పుడు హార్డ్ కోర్లో కాబట్టి ఆ ఎబిలిటీ బాగా ఎరుగుద్ది, అదే ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికైతే హార్డ్ కోర్ ఆడుతున్నారో వాళ్ళకి తెలుసు, ఒక్కసారి చచ్చిపోతే ఇంకా సర్వం పోద్ది. ఇప్పుడు దాకా చేసిన ప్రోగ్రెస్ అంతా పోతుంది. మీరు ఇంక స్పెక్టేటింగ్లోకి వెళ్ళి చూసుకోవడమే, ఏమి చేయలేరు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్డ్ కోర్ మొబైల్లో రీసెంట్గానే వచ్చినట్టుంది. 1.20లో వచ్చిందా, 1.19లోనా? 1.19లో రాలనుకుంటా, 1.20లో వచ్చినట్టుంది మొబైల్ వర్షన్ వాళ్ళ కోసం. మనకేమి ఇంతసేపు ఏం దొరకలే మైండ్ షాప్. ఓకే అండి, మనకి మైండ్ షాప్ దొరికాక ఏమైనా దొరికితే పెడతా, లేదంటే ఇంకంతే. గైస్ చాలాసేపు తిరిగి ఏం దొరక్క విసుకొచ్చి బోర్డ్ చేసుకుని వచ్చేసాను అనమాట. నాకు మైండ్ షాప్ అయితే దొరకలేదు. 1 అవర్ అక్కడే, 1 డే అక్కడే కలిసిపోయింది. సర్లేండి, 1 డే అంటే పెద్ద ఎక్కువ టైం కూడా కాదులేండి. అయినా దొరకలేదు. ఐరన్ దొరికితే ఐరన్ అప్డేట్ అవుదాం. నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని చూద్దాం గైస్. అక్కడ పూర్తిగా ఎక్స్ప్లోరేషన్ చేద్దాం. ఇప్పుడున్న స్టింగ్స్తో రిస్క్ చేయలేం. ఓకే, ఇది పొరపాటున టచ్ అయింది, సర్లేండి. ఇప్పుడు మనకి ఇక్కడ బేస్ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నా. టెంపరీ బేస్ గైస్, ఇది ఒక షెల్టర్ అనుకోండి, క్యాంప్ అనుకోండి. అలాగా హార్డ్ కోర్లో నచ్చే థింగ్స్ ఏంటంటే గైస్, మనం ఎక్స్పీ ఒక్కసారి ఓల్డ్లోకి వచ్చామంటే ఇంక ఎక్స్పీ ఎంత ఉంటే అంత ఉంటుంది గైస్. ఎంచార్మెంట్ చేస్తానో రిపేర్ చేస్తా తప్ప ఎక్స్పీ తగ్గదు. అదొకటి నచ్చుద్ది నాకు హార్డ్ కోర్లో. ఈ కొండ పైకి ఎక్కుదామా? అక్కడ ఏమైనా ఐరన్ ఉందా ముందు అసలు ఆ కొండ చుట్టూ అట్లా చూద్దాం. ఐరన్ కానీ కోల్ కానీ ఉండక తప్పదు. ఉండకపోతే ఏం లేదు మన కర్మ అనుకోగా. ఇందాక నేను పైకి ఎక్కి వచ్చానమాట. అదే వదిలేండి. ఇప్పుడు దీని చుట్టుపక్కల చూస్తున్నాను, కోల్ కానీ ఐరన్ కానీ దొరుకుద్దేమో అని. కోల్ ఐరన్ ఏది దొరికినా పర్లేదు, దొరకకపోతే మనం ఏం చేయలేం. అప్పుడు మనం తొందరగా ఐరన్కి అప్డేట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాం. ఐరన్ దొరికాక వెళ్దాం గైస్. ఒకవేళ దొరకకపోతే ఏం చేయలేం. మనమైతే చాలాసేపు ఐరన్ కోసం వెతికిలాడటం కానీ ఏం దొరకలేదు. అందుకని ఇప్పుడు జస్ట్ చేసేసి ఇక్కడే టెంపరీ షెల్టర్ హౌస్ కట్టేద్దాం. ఓకేనా గైస్? హౌస్ పూర్తిగా కడతాము అంటే చెప్పలేం గైస్, ఎందుకంటే ఇక్కడే నాకు రికార్డింగ్ 25 minutes వస్తుంది. మీకు ఎడిటింగ్లో ఎంత వస్తుందో నాకు కూడా తెలీదు. కటింగ్లో చాలా వరకు పోతుంది. హౌస్ అయితే కట్టడం పూర్తిగా కట్టడానికి ట్రై చేస్తా, కానీ మన దగ్గర రీసోర్సెస్తో అవుదనుకుంటున్నాను. సర్లేండి, మన అనవసరమైన చెత్త అంతా నీట్గా చెస్ట్లో సర్దుకుని ఇప్పుడు మొదలెడతాం. సర్దేసుకున్నాంలేండి. ఒక సీట్స్ తీస్తున్నాను ఎందుకంటే ప్లేన్ చేసుకుందాం. ఇక్కడే కడదాం, టెంపరీ షెల్టర్ మాత్రమే. ఈ హౌస్లో పెద్దగా హెవీ లూట్స్ ఏం పెట్టద్దు. ఓకే, ఇప్పుడైతే ఇది క్లీన్ చేయడమే కాబట్టి ఇది మీకు ఎడిటింగ్లో కట్ చేసేస్తాను. మొత్తం అంతా క్లీన్ చేస్తాను, చాలాసేపు పట్టింది. సర్లేండి, ఇప్పుడు అయితే ఇక్కడ హౌస్ కడదాం. హౌస్ అవసరం లేదనిపిస్తుంది నాకు, కానీ కడదాం. ఎందుకంటే టెంపరీగా ఏదో ఒకటి ఉండాలి కదా గేస్. ఏదో ఒకటి కట్టకపోతే బాగోదు కదా. అండ్ ర్యాండమ్గా కడతా, ఇది టెంపరీ కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలాగే తీసేస్తాను గేస్. ఇదేం ఉంచను, నేను తీసి పాడుతాను ఎందుకంటే నాకు అక్కలేదు గేస్. ఇది జస్ట్ ఈ ఒక్క రోజుకి, అంటే ఈ ఒక్క ఎపిసోడ్కి ఇది ఉంటే చాలు. తర్వాత ఎపిసోడ్లో చూసుకుందాం. అండ్ గైస్, ఇది మొత్తం కట్టేకి వెళ్తాం గైస్, ఎందుకంటే మీకు ఇది పెద్ద ఏముండదు, పెద్ద ఓపీ డిజైన్ ఏం ఊహించేసుకోకండి, సింపుల్గా ఉంటుంది. వచ్చే గైస్, అందుకని ట్రీస్ కొట్టాల్సి వస్తుంది. ఏం చేస్తాం, హౌస్ మనం పెద్దగా అనుకున్నాం కానీ మనం అంతే గైస్. ఇంకేం చేయడం, ఈ 2 ట్రీస్ కొట్టేసి మనం ట్రై చేస్తాం. ఓకేనా గైస్? టైం ఆల్మోస్ట్ వీడియో లెంత్ ఒక్కడికే నాకు 25 అన్నాను కదా, ఇప్పటికి 30 కూడా వచ్చేస్తుంది. చాలా దగ్గరికి వచ్చేస్తుంది. వీడియో లెంత్ పెరుగుతుంది తప్ప అది కట్టే సెల్లండి, అది అనవసరం మ్యాటర్. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి కాబట్టి రిసోర్సెస్ కావాలి. అనుకున్న రిసోర్సెస్ వచ్చాయి. అండ్ మ్యాక్సిమం హౌస్ కట్టమే కాబట్టి కొన్ని ట్రీస్ కొట్టక తప్పదు. ఈ ట్రీ కూడా కొడదాం. ఈ ట్రీ మొత్తం ఒక 3-4 ట్రీస్ కొట్టేసి మనం అనుకున్న అవుట్ఫిట్ మీద టెంపరీ షెల్టర్ వచ్చేంతవరకు కట్టుకుందాం. మ్యాక్సిమం కటింగ్స్ ఎక్కువ ఉంటాయి లేదా టైం ల్యాబ్స్ ఉంటాయి, అడ్జస్ట్ అవ్వండి గైస్. ఎందుకంటే ఇది ఎక్కువ బిల్డింగ్ మాత్రమే ఎక్కువ చేశాను ఈ ఎపిసోడ్ అంతా. ఎక్స్ప్లోరేషన్ బిల్డింగే ఉంటుంది, అంటే ఏదో ఒకటి కట్టడమో ఏదో ఎక్స్ప్లోరేషన్ క్రాఫ్టింగో ఇవే ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ అది గైస్, మీకు తెలుసు, చెప్పక్కర్లేదు. మన వీడియోలో స్టార్టింగ్లో ఎక్కువ ఈ వర్క్స్ ఎక్కువ పెడతాను. ఓకే, ఈ ట్రీ కూడా కొట్టేసాం. ట్రై చూద్దాం, సరిపోతే ఇంకో ట్రీ కొడదాం, ఎందుకైనా మంచిది. ఆ ట్రీ కొడదాం ఎందుకంటే అది ఒకటి కొడదాం సెట్ గైస్. ఆ ట్రీ కొట్టేకి వెళ్దాం.
సో మొత్తం వుడ్ అని మీకు తెలుసు కదా, నా స్టైల్ ఎప్పుడు వుడ్తో బేస్ కట్టి బాడీ కట్టి మిగిలినంతా తెలుసుగా, అంటే పిల్లర్స్, వాల్స్ ఇవన్నీ నేను వుడ్ డైరెక్ట్ ఓక్ ప్లాంక్స్ ఎట్టేస్తానని తెలుసు కదా. ఓక్ ప్లాంక్స్ కానీ ఏదో ప్లాంక్స్ కానీ ఎడతాను, మీకు తెలుసు. ఇటు పేర్లు అడగండి, నేను ప్లాంక్స్ పేరు వాటి పేర్లు తెలుసుకోను, నాకు అనవసరం అనుకుంటాను. ఎందుకంటే వాటి పేర్లు ఉన్నా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వేస్ట్ అనుకుంటాను. కానీ తెలుసుకుంటే ఉపయోగపడుతుంది కదా గైస్ అని. సర్లేండి, ఇప్పుడు మనమైతే దీన్ని ట్రై చేద్దాం. ఈ లుక్ ట్రై చేద్దాం. ఈ లుక్ బాగుంటే ఎలాగో తీసేదే కదా గైస్, ఏ లుక్ ఉంటే ఏంటి, ట్రై చేద్దాం. లుక్ బాగుంటే ఉంటుంది, లేదు ఈ ల్యామ్ ఏంటి ఉందా నుంచి వస్తుంది ఏంటి గైస్, ఈ ల్యామా ట్రేడర్ నన్ను వదలరా. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ క్షమించండి. ఓకే, ఇప్పుడైతే ఈ లుక్ చూద్దాం, బాగోపోతే తీసేద్దాం. నాకు కూడా డౌట్గా ఉంది లుక్ సెట్ అవ్వదని. సరే అండి, ఇప్పుడు ఇది పూర్తి చేద్దాం. అటు ఇటు కనెక్ట్ చేసేద్దాం. కనెక్ట్ చేసి చేద్దాం గైస్. అయ్యని కాడికి చేద్దాం ఈ ఎపిసోడ్కి. అండ్ ఓకేనా గైస్, మెజర్మెంట్స్ అది ఎన్ని బ్లాక్స్ ప్లేస్ అలా ఏమనుకోను. మెజర్మెంట్స్ అంటే 30 బ్లాక్స్ అలాగా. సర్లే అండి, ఎంతో కొంత మనకి అవుతే చాలు ఈ హౌస్. అండ్ గైస్ మళ్ళీ చెప్తున్నా, 10 lakhs కంపల్సరీ పూర్తి అవుతేనే ఈ ఎపిసోడ్ వస్తుంది. ఎపిసోడ్ 2 వస్తుంది. ఎపిసోడ్ 2 లేట్ అయినా పర్లేదు అనుకుంటే 10 lakhs చేయక్కర్లేదు. చెప్తున్నాను జస్ట్, ఎందుకంటే కొంతమంది చేయట్లేదు అది. అండ్ ఓకే, ఇప్పుడు మనం అయితే దీన్ని కనెక్ట్ చేద్దాం. డోర్ ఎటు సైడా అని ఆలోచిస్తున్నాను. మ్యాక్సిమం డోరు ఎటు సైడ్ అని చూద్దాం. ఫెన్స్ ఆడదామా ఏం ఆడదామా. ఈ లుక్ మనం ఓల్డ్ వర్షన్లో ఆడాం కదా, ఆ లుక్ ట్రై చేద్దాం. ఈ లుక్ బాగుంటుందో లేదా నాకు ఎందుకో నచ్చలేదు, తీసేద్దాం. ఎందుకంటే అక్కడ అదే పెట్టి ఇక్కడ లుక్ ఆడితే బాగోచ్చు కదా. ఈసారికి ఏదో వెళ్ళండి, కొంచెం గొంతు బాగాలేదు, సారీ, తేనుపులు వస్తూ ఉంటాయి, భరించండి. ఓకే అండి, ఇప్పుడు మనం అయితే డట్ తీసేసి ఇక్కడ మనం అనుకున్న లుక్లో చూద్దాం. ఫిల్లింగ్ ఇదంతా ఫిల్ చేద్దాం అంటే, ఇది వైట్ కలర్లో వుడ్ ఉంది కదా, దాన్ని ట్రై చేద్దామా, లేదంటే సర్లేండి ఇప్పుడు ప్రజెంట్ ఇది ట్రై చేద్దాం. లుక్ బాగుంటే కంటిన్యూ చేద్దాం. సీలింగ్కి ఇది బాగుంటుంది అనుకుంటున్నాను గైస్. సీలింగ్ ఫిల్ చేశాక కలుద్దాం గైస్. ఎందుకంటే ఆగండి, అంతకన్నా ముందు ఒకసారి సీలింగ్ ఎలా ఉందో చూడండి. నాకైతే నచ్చలేదు, కానీ తీసేసి హౌస్ కదా ఎలాగో డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో జస్ట్ ఉంటాం అంతే గైస్, ఎక్స్ప్లోరేషన్ చేసి రిసోర్సెస్ సర్దుకుని ఎలా రిసోర్సెస్ సెటప్ చేసుకోవడానికి ఈ హౌస్. ఆ తర్వాత ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. ఎక్స్ప్లోర్ అండ్ కామెంట్ చేయండి గైస్, ఇక్కడే కంటిన్యూ చేయి బ్రో, ఈ ఏరియాలోనే ఉండు బ్రో అంటే చెప్పండి. నేను ఈ హౌస్ని తీసి పెద్ద హౌస్ని ఫ్యూచర్లో కడతా, అందాక ఈ హౌస్ ఉంటుంది. వద్దు బ్రో ఇదేం బాగోలేదు భయం అంటే చెప్పండి. వుడ్ అయిపోయింది గైస్, ప్లాంక్స్ తెచ్చుకున్నాక కలుద్దాం గైస్, ఎందుకంటే మన దగ్గర వుడ్ లేదు. సో గైస్, ప్లాంక్స్ అయితే తెచ్చేసాను, ఆల్మోస్ట్ చేసేస్తున్నాను. అలాగే నేను ఫర్నస్లో ట్రై చేస్తున్నాను చార్కోల్ కోసం, ఎందుకంటే నాకు చార్కోల్ కావాలి, ఎందుకంటే టార్చర్స్ లేవు. సర్లేండి, అది అవ్వదు కాబట్టి మనం ఈ వుడ్ కూడా కలెక్ట్ చేద్దాం. వాల్కి ఇది వాడదాం. సీలింగ్ అయిపోయింది గైస్, ఇప్పుడు వాల్స్కి సీలింగ్ మీద ఎలాగో స్కిప్ చేసేస్తానని చెప్పాను కాబట్టి స్కిప్ చేస్తాను. అండ్ ఇప్పుడు వాల్కి చూద్దాం. వాళ్ళకి అయితే ఇది టెస్ట్ మాత్రమే చెక్ చేస్తా, ఒకవేళ బాగుంటే కంటిన్యూ చేస్తాను. స్లాబ్స్ పెడదాం అనుకున్నాను కానీ గైస్, నేను వాల్కి కదా, వాల్కి స్లాబ్స్ సెట్ అవ్వు గైస్, అది సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ అవుద్దే అనే బాగుంటుంది. సర్లేండి, మనం వాల్స్ అయితే పెడదాం. వాల్స్ అంటే ఏదో రియల్ బిల్డింగ్స్ అనుకోకండి, మైన్క్రాఫ్ట్లో హౌస్కి. అండ్ చూద్దాం. అండ్ గ్లాస్ దొరికితే విండో కూడా పెట్టడానికి చూద్దాం గైస్. గ్లాస్ లుక్ వుడ్లో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు వుడ్లో గ్లాస్ పెడుతుంటే మోడర్న్ లుక్ అనిపిస్తుంది. నేను సడన్గా ఏ మోడర్న్ వరల్డ్లోకి వస్తేనే అనిపిస్తుంది. సర్లేండి, ఇది సైడ్కి వస్తుంది, సైడ్ అలాగే ఉంచుదాం. సైడ్కి వచ్చేసిన మిడిల్లోకి వచ్చినట్టు 3 walls పెడదాం, 3 windows పెడదాం, బాగుంటుంది. ఫ్రంట్ ఏం విండో ఉండదు, ఒక డోర్ ఎలాగో ఓపెన్గా ఉంటుంది. ట్రాప్ డోర్ కానీ మ్యాక్సిమం నార్మల్ డోర్ కానీ ట్రై చేస్తాను గైస్, బాగుంటే. నైట్ కూడా అయిపోవచ్చింది, మనమైతే ఎలాగైనా ఈ డోర్ ఎడదాం, అందుకనే ముందు నిద్రపోదాం, స్లీప్ వేసి. ఓకే, సో వీడియో ఇంతే గైస్. నేనైతే ఆఫ్లైన్లో ఈ హౌస్ని పూర్తి చేస్తాను, ఎందుకంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి. నేను ఇది షెల్టర్ గైస్, హౌస్ కూడా కాదు. నేను నెక్స్ట్ మంచి ఏరియా నెతికి ఎడతాను, కాకపోతే ఈ షెల్టర్ 2-3 episodes వరకు రావచ్చు. అండ్ గ్యాస్ నేను చెప్పాను కదా గైస్,
ఈవినింగ్ 6 o'clock ఈ 6:30 నుంచి 8 o'clock వరకు ఎవ్రీడే ఉంటాను. ఓన్లీ సండే కాకుండా మిగిలిన రోజులన్నీ నాతో మల్టీప్లేయర్ ఆడడానికి ఒక ప్లేయర్ కావాలి. ఆ టైమింగ్లో ఎవరైతే ఓకే అయితే ఆ టైమింగ్కి ఓకే రండి. అండ్ సండే కాకుండా సండే 2:30 నుంచి 5 o'clock ఉంటాను. మళ్ళీ 6:30 6:40కి వస్తాను. మళ్ళీ 8 o'clock తర్వాత మళ్ళీ కామన్. నాకు ఫ్రీ టైం అదే. నాకు ఒక మల్టీప్లేయర్ కావాలి గైస్. ఎవరైనా వస్తారంటే రండి. అండ్ 1 block సిరీస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కామెంట్ చెయ్యండి వద్దా కావాలో అనేది. ఓకేనా గైస్, వీడియో అయితే ఇంతే గైస్. హార్డ్ కోర్ సిరీస్ ఇది ఎపిసోడ్ 1. అండ్ 10 likes కంప్లీట్ అవుతేనే, దీనికి ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ అవుతేనే ఎపిసోడ్ బేగా వస్తుంది. ఓకేనా గైస్, వీడియో అంతే గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంటలో ఆన్లో ఉంచుకోండి.